సో బొర్రా కేవ్స్ ఎంట్రీ ఈ కెమెరా సో చూడరా నువ్వు వస్తున్నాను భయపడుతుందిరా పాపం ఏంలే ఎలాగ షూ ఉన్నాయి కదా పరిగెట్టొచ్చులే ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఇప్పుడు ఆ రాయి ఊడిపడితే ఏ రాయి ఊడిపడ్డా సరే ఏం లేదు ఇంకా వర్త్ బిగిలు వర్త్ లోపల చిన్నది టెంపుల్ ఉంటుంది వినాయకుడు వినాయకుడు పైకి ఎక్కాలి కాకుండా అక్కడ బాబు పనేం లేదా నీకు? ఏం లేదు, అందుకే తిరగడానికి వచ్చింది. అక్కడ కింద లేదు. జస్ట్ ఫోటోషూట్ కోసం అంతే. మనం వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. ఇంకెవడా మంచిగా అనిపించలే. ఇంకో చాలా ఉంది లోపలికి. ఇలా అడ్వెంచర్ చేస్తూ వెళ్తూ ఉంటాం. అరే ఇంకా ఉందా? ఏం లేదు, చాలా ఉంది భయ్యా ఇంకా లోపల. నీకు అగో ఆ స్టెప్స్ ఉన్నాయా, ఆ స్టెప్స్ కాడ పైకి వెళ్తే వినాయకుడిది గుడి. ఇప్పుడు ఈ దారిలో నుంచి పోవాలి. దూరాలిగా. ఎలా అనిపిస్తుంది దీంట్లో నుంచి పోయేటప్పుడు? భయంకరమైన విషయమే కాదు. పెద్ద భయంకరమైన విషయం కాదా ఇది? కాదు కాదు, నార్మలే. ఇక్కడ సిగ్నల్ ఏసీ మాదిరి చల్లగా ఉన్నది. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదంటే ఏలియన్స్ కూడా ఉండొచ్చు. ఏలియన్స్ అన్నీ పట్టుకొద్దాం ఇప్పుడు. ఉంటే అంతే చెప్తుంది. గుట్ట నుంచి కారే నీళ్ళు. అగో అవన్నీ కూడా గుట్ట నుంచి కారే నీళ్ళే. అట్లా లైట్ అది గట్టి పడలేదు.
జుర్ర సారీ నానా అది చూడు అసలుకి ఎట్లా ఉందో. ఊరికే నడుచుకుంటూ పోవటం కాదు, అవి అట్లా తయారు చేశారు కదా. తయారు చేయలేదు, నీళ్ళు పడి పడి అట్లా వచ్చింది, అది తయారు చేశారంట. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ గుహలు. మేము వచ్చినప్పుడు ఈ అన్నం దూరిపోయి ఆడకపోయి ఫోటోలు దిగిన, ఎన్న దూరి ఆడకపోయి ఫోటోలు దిగినాం మేము. ఏంది అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగండి కావాలంటే, వెళ్ళొచ్చు ఇంకా ఎవడో ఆపేది. ఎక్కాలి ఎక్కాలి. వచ్చినలే అయిపోయిందిగా. ఈ మెట్లు అయితే డైరెక్ట్ నుంచోడమే ఇంకా. కొద్దిసేపు అయిన రావచ్చు రావచ్చు వచ్చేసే. ఇంకొచ్చేపు అయితే ఫుల్ లైన్ వస్తుంది ఇక్కడ. అదంతా నాకు తెలుసురా, ఏముంది, నన్ను ముంచడమే మీకు కావాల్సింది ముందు. మీరే చెప్పండి బ్రో, పెళ్లి కావాలా వద్దా? కావాలి కదా. మీకు పెళ్ళి అయింది కదండి. అంతే, ప్రశాంతంగా మాత్రం పోనీ కదా. అందరూ మునగాల్సిందే. అది వద్దని చెప్పేసి కదా, వద్దు అంటే లేదు మీరు మునగాల్సిందే అని చెప్పి సాగొట్టేస్తున్నారు. అందరూ పెళ్ళైన వాళ్ళు ఇదే కోరుకుంటారా, ఎందుకంటే మేము నాశనమైన వీడు మంచిగా ఉండాలా అని చెప్పేసి అనుకుంటారు. అయినా పర్లేదు, ఈ సంవత్సరం ఎటు తిరిగి అయింది. ఆ సంగతి నాకు కూడా తెలుసులే కానీ నాకు ఇందాక ఏంటంటే ఇక చాలేదా, ఆ మాత్రం నాకు వచ్చు. స్టార్ట్ చేసిన అందరికి ఎక్కింది. ప్రశాంతంగా ఉంటే బాగోదు కదా. నాకు ఇందాక మెట్లు ఎక్కేటప్పటికి ఏడుకొచ్చేసరికి అయిపోయింది. చల్లగా ఉందన్న కదా, చెట్టు ఆల్రెడీ ఒకసారి మొత్తం మూసేసిన కడుపులో ఉన్నదంతా. ఆ గ్యారెలే వచ్చింది మొత్తం. చల్లగా ఉంది అయినా కానీ స్వెట్ వస్తుంది. నాకు కూడా చల్లగా ఉంది అయినా కానీ స్వెట్ వస్తుంది. మస్తు మ్యూజిక్ పెట్టి చేయొచ్చు.
ఆవిడ వెళ్ళిపోయినా ఇంటి పైకి. మంచి సెటిల్ అయిపోయాను. దేవునికి ఏం పని ఉండదు. ఇది శివపార్వతి కష్టం చోట్లలోనే ఉంటారు. ఇంకా అందరికన్నా వీళ్ళంతా ఒక ఎత్తు. నరసింహస్వామి అయితే ఆయన మరీ దారుణం. అయితే కొండలో అసలు దారుణమైన గుట్టలలోనే అది. మామూలు వాళ్ళే మనమే స్టార్ట్ చేసింది అది. अर्जुन बैठो पहले, हाँ आपको दे रहा हूँ ना मैं, दोनों आपको दे दूँगा, ठीक है अर्जुन? डिलीट करो ना उसको. फोटो नहीं है बट ढीला है. సో ఇంతటితో అయిపోయిందా? అసలు